హలో హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇక్కడ మేము తిరుపతి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ అయితే మేము అరుణాచలం బయలుదేరుతున్నాము. సో ఇంకా మధ్యలో మా పిల్లలు బాగా స్లీప్లో ఉన్నారనమాట, నిద్రపోయారు, చాలా చాలా నిద్రపోయారు. వాళ్ళు అలసిపోయారనమాట 2 days నుంచి జర్నీ చేసి చేసి. అలా వాళ్ళు నిద్ర పడుకున్న సో కార్ ఎక్కగానే ఒక 1/2 అవర్లోనే వాళ్ళు పడుకుని పోయారు. సో మేము అక్కడికి వెళ్ళి ఇంకా రూమ్ అనేది తీసుకొని ఇలా స్టే అయిపోయామన్నమాట. ఏంటంటే మేము వెళ్ళేసరికి 11:30 12 అయింది. అప్పుడు మా వాళ్ళు డిన్నర్ చేశారనమాట. ఆ టైంలో నేను దోశ అది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కాసేపు ఇంకా అప్పుడే గిరి ప్రదర్శన చేద్దామని అనుకున్నాం. కాకపోతే పిల్లలు ఆ టైంలో ఇబ్బంది పడతారు, నిద్రకు ఆల్మోస్ట్ నిద్రలో ఉన్నారని చెప్పేసి మార్నింగ్ ఒక 1 hour 2 hours పడుకొని 4 కల్లా బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే 3కి అల్లారం పెట్టుకున్నా కూడా నేనైతే ఒక 2 hours నిద్రపోయాను. 4కు లేచాను అనమాట. 3కి అల్లారం పెట్టుకొని అది మోగుతూనే ఉన్నది. ఇక నిద్ర పడుకుంటే మాత్రం అస్సలు లేగలేం కదా, బాగా అలసిపోయి ఉంటాము జర్నీలో. అలా నేను 4కి లేచేసి నేనే ఫస్ట్ అనేది స్నానం చేశాను. ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఇంకా 1 by 1 మా వాళ్ళని అందరిని లేపుతూ వాళ్ళందరూ స్నానాలన్నీ చేసి మా పిల్లలు స్నానాలు చేసేలోపు ఆల్మోస్ట్ 6 అనేది అయ్యింది. అప్పుడు అనిపించింది, మా హస్బెండ్ అన్నారు నైటే గిరి ప్రదర్శన చేద్దామంటే టైం చాలా పడుతుంది, ఒక 6-7 hours పడుతుంది అనేసరికి మేము కూడా నిజమే ఉండొచ్చు, ఫస్ట్ టైం గిరి ప్రదర్శన చేస్తున్నాము, అంత టైం పడితే మళ్ళీ రెస్ట్ ఉండదు కదా, ఒక 2 hours పడుకొని ఇంకా అలా వెళ్ళిపోదామని చెప్పేసి మేము అనుకున్నాము. ఇంకా అప్పుడు పడుకుంటే లేగలేమని చెప్పేసి పడుకున్న తర్వాత తెలిసింది. నేనైతే లేచిపోతాను, ఏ టైం అయినా సరే ఎప్పుడు లేవాలనుకుంటే దానికన్నా బిఫోరే నేను లేస్తుంటాను మెయిన్గా. ఇంకా 3కి అనుకున్నాను. సో పడుకుందే 1కి కదా, 3కి లేద్దాం అనుకున్నాను. సో 3:30 4 అయింది. ఇంకా నేనే లేచి ఫాస్ట్గా స్నానం చేసేసి మా పిల్లల్ని అందరినీ లేపుతున్నాను. సో ఇంకా మా శ్రీ అయితే అలాగే పడుకున్నాడు, వాడికి లేవలేకపోతున్నాడు. నేనైతే ఫస్ట్ సాక్స్లు వేసుకున్నాను. కొంచెం కాళ్ళతో నడవాలి కదా, చెప్పులు లేకుండా ఉండాలి, కొంచెం పెయిన్ వస్తుందేమో అనుకున్నాను. కాకపోతే లాస్ట్ మినిట్లో నేను వెళ్ళేటప్పుడు తీసేసాను అనమాట. ఇంకెందుకు చూద్దాం, మ్యాక్సిమం ఎంత అవుతుందో అంతా చేద్దామని అనుకున్నాను. మెయిన్గా అయితే మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి అనేది రీచ్ అయ్యాము. సో ఇక్కడైతే ఎగ్జాక్ట్ 6 అయింది. మేము ఇక్కడికి వచ్చేలోపు 6కు మేము కొబ్బరికాయ అనేది కొట్టేసి మంచిగా మొక్కుకొని గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేయాలని అన్నారు. సో అలాగే మేము ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇదనమాట, ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. సో దీపం కూడా ఇచ్చారు అక్కడ ఒత్తులు. సో గిరి ప్రదర్శనకి ఇంకా చూడాలి, 14 kilometers ఏమి ఉంటుందనంట. ఇంకా ఎంత టైం అవుతుందో తెలీదు. ఇంకా మేమైతే 6:30 కొబ్బరికాయ అవన్నీ కొట్టేసేసరికి మేము వెళ్ళేసరికి 6:30 అవుతుంది. ఏ టైంకి కంప్లీట్ అవుతుందో తెలీదు. మెయిన్గా ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము. మధ్యలో ఇంకా శివలింగాలు ఉంటాయి కదా, అవన్నీ దర్శనాలు చేసుకోవాలంటే 8 లింగాలు ఉంటాయి. సో మేమైతే ఫస్ట్ అగ్నిలింగము అనేది ఉంటుందంట. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే రోడ్ పైన 1 by 1 మనకు 1.5 kilometer 2 kilometers డిస్టెన్స్లో వస్తుంది. సో ఇది మాకు ఫస్ట్ దర్శనం అనమాట. గుడి తర్వాత వస్తుంది. సో మా దగ్గర ఉన్న దీపంతో ఇక్కడ మేము దీపం అనేది వెలిగిస్తున్నాము. దీపం వెలిగించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఫుల్ గాలి అనేది పెట్టడం వల్ల దీపం అనేది అంటుకోవడానికి చాలా టైం అనేది పట్టింది. అగరబత్తీలు అంటుకోవట్లేదు, దేంతో ముట్టించినా కూడా అంటుకోవట్లేదు. ఇంకా మా వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేసి ఇలా హ్యాండ్స్ అనేది అడ్డు పెట్టడం వల్ల కొంచెం లాస్ట్ మూమెంట్లో ఇంకా అంటించామన్నమాట, దీపం అనేది వెలిగించాము. చాలా టైం అనేది ఇక్కడ కొంచెం అయిపోయిందనమాట. వెంటనే ఇది మాకు ఎందుకో గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో కానీ కొంచెం దీపం అనేది కొంచెం తొందరగా వెలగలేదు. 365 ఒత్తులు అనేది ఇక్కడ వెలిగించి నేను ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. ఇక్కడ అయిపోయాక సో ఇప్పుడు స్టార్టింగ్లో అంటుకుంటుంది అనమాట. సో వెలుగుతుంది, అంటుకుంటుందని కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వెలిగించి దీపం ఇలా హారతి అనేది తీసుకొని మేము ఇంకా ప్రశాంతంగా సాగాలి అని చెప్పేసి మొక్కుకొని మేము బయలుదేరుతున్నాము. సో అందరం ఇక్కడ నుంచి ఇంకా
బయలుదేరాలి. చూద్దాం ఎంత టైం అవుతుందో. యమలింగానికి వెళ్తున్నాం. ఫ్లైట్ రావాలని. సో మేమైతే వాయులింగం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నైరుతి లింగానికి బయలుదేరుతున్నాం. అది కిలోమీటర్ లాగా ఉంటుందన్నమాట. చూద్దాం. వాళ్ళు కష్టపడుతుంటారు ఇంకా. మధ్యలో ఇలా ప్రసాదం కూడా పెట్టారు. సో తినుకుంటూ బయలుదేరాము. సో నెక్స్ట్ అయితే మేము నైరుతి లింగానికి వెళ్ళి బయలుదేరుతున్నాము. తిరువన్నమల ఈ నైరుతి టెంపుల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 4 టెంపుల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకొక టెంపుల్ అనేది వెళ్తున్నాము. చూడాలి. లింగానికి బయలుదేరుతున్నాం. వారణ లింగానికి ఇంకా టైం అనేది పడుతుంది. ఈ అగ్నిదేవుడు లింగం అయిపోయింది. అగ్ని 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 అగ్ని. వారుణ లింగం. తిండి తినమంటే కింద మీద పడతారు. శ్రీగాడు జై పర్లేదు, వాడు తింటాడు, నేను నడుస్తాడు కూడా. లింగం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. ఇంత కష్టపడి వాయులింగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. ఫాస్ట్గా అయితే నడవడం అయితే స్టార్ట్ అయింది. చూడాలి. లేక బరిచలేక స్టాప్స్ అయితే చేసుకున్నాము. చంద్రలింగం కంప్లీట్. మా చిటితను కలిసిపోయిండు. కూర్చో. చంద్రలింగం కంప్లీట్ అయిపోయింది. మా చిటితనితోనూ ఇంకా కుబేర లింగం ఉంది. ఇంకొక లింగం ఉంది. ఇంకా 2 లింగాలు. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. మేము ఇప్పుడు కుబేర లింగానికి అనేది వచ్చేస్తాం. నేరుగా లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది కుబేర లింగం. అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈశాన్య లింగం. లాస్ట్ ఈశాన్య లింగం కంప్లీట్.
ఇంకా అయిపోయింది లేదా 1 కిలోమీటర్. లాస్ట్ ఈశాన్య లింగం కంప్లీట్ చేసుకున్నాం. ముగింపు కలుపుకోవచ్చు. దర్శనం కంప్లీటెడ్. నేను మా చిట్టి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే గిరి ప్రదర్శన మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. 3.5 hours అనేది పట్టిందనమాట. మా పిల్లలు అయితే చాలా చాలా అలసిపోయారు. మెయిన్గా మా శ్రీ అయితే వాడు నేను మా అజయ్ అయితే కొంచెం సాక్స్లను వేసుకున్నాము మధ్యలో ఒక 10 kilometers తర్వాత. ఇంకా వాడైతే సాక్స్లు వేసుకోమంటే కూడా వేసుకోకుండా అలాగే నడిచాడు. సో మేము కొంచెం ఎర్లీగా బయలుదేరడం వల్ల ఏమైందంటే కొంచెం వెదర్ అనేది కూల్గా ఉండే, కొంచెం చల్లగా ఉండడం వల్ల మేము కొంచెం ఫాస్ట్గా అనేది నడిచాము. ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అయిపోయింది. సో మాకు ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకోవాలంటే ఇంకా అందరం అలసిపోయి ఉన్నాము. ఇంకా రూమ్కి వెళ్ళేసి కొంచెం రెడీ అవుదాము. రెడీ అయిన తర్వాత ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని మనం దర్శనానికి వద్దామని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్ అనేది రూమ్కి అనేది వచ్చేసాము. రూమ్కి వచ్చేసి మేము అందరం రెడీ అయిపోయి ఇంకా ఒకేసారి రూమ్ అనేది వెకేట్ చేసామన్నమాట. మళ్ళీ రూమ్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ లగేజ్ ఇవన్నీ పట్టుకోవడం ఎందుకని చెప్పేసి ఒకేసారి రూమ్ అనేది వెకేట్ చేసి మేము అన్ని బ్యాగ్స్ అన్ని కార్లో సర్దేసుకొని ఇక్కడ దర్శనానికి అనేది వచ్చామన్నమాట. సో దర్శనం అనేది చాలా తొందరగా అనేది అనిపించింది. ఒక 1 hourలో మాకు దర్శనం అయిపోయింది. ఇంతకుముందు ఫ్రీ దర్శనం కానీ 50 rupees దర్శనం ఉండే, అవి ఒక టైం అనేది పట్టింది. మార్నింగ్ అయితే చాలా టైం ఉండేనంట. ఒక 3 hours 4 hours అనేది జర్నీ దర్శనానికి టైం పట్టిందంట. మాకైతే మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. గుడి అయితే క్లోజు 2:30 12:30 వరకు, మార్నింగ్ నుంచి 12:30 వరకు ఉంటుందంట. మాకు మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంట. మేము ఇంకా ఆ లోపు రెడీ అయిపోయి దర్శనానికి వచ్చేసాము. ఇంకా లంచ్ చేయలేదు, టిఫిన్ కూడా చేయలేదు, డైరెక్ట్ ఇక్కడే వచ్చామన్నమాట. గిరి ప్రదర్శన చేసేటప్పుడు అక్కడ రోడ్ దగ్గర మాకు ప్రసాదం పెట్టారు. ఇంకా అంతటితోనే సరిపెట్టుకున్నాము. లంచ్ కానీ టిఫిన్ కానీ ఏ చేయలేదు. దర్శనం అయిపోయాక చేద్దామని చెప్పేసి డైరెక్ట్ దర్శనానికి వచ్చాము. లోపల దర్శనం అయితే చాలా చాలా నిజంగా శివుడు అరుణాచలం అంటే నిజంగా ఎంత ప్రశాంతత, చాలా చాలా హ్యాపీ అనిపించింది. లోపలికి రాగానే ఎంత బాగుంది అన్నట్టు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఫస్ట్ టైం అరుణాచలం దర్శనం చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ పార్వతీదేవి దర్శనం కూడా లోపలికి ఉంటుంది. సో మళ్ళీ క్యూ లైన్లో అక్కడ నుంచి లోపలికి అనేది వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో కొంచెం ఇక్కడ నేను కనిపిస్తుంటే కొంచెం నేను ఇలా మీకు చూపించాలని చెప్పి తీశాను. మెయిన్గా అయితే ఇలా తీయకూడదు. సో నేనైతే కొంచెం చిన్న క్లిప్లాగా అక్కడక్కడ తీసుకున్నాను. క్యూ లైన్లో వెళ్తుంటే ఫోన్ అనేది లోపలికి అలో ఉండే, అందుకోసమే నేను కొంచెం ధైర్యం చేసి తీసుకున్నాను అన్నమాట. దర్శనం అంతా అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. గిరి ప్రదర్శన కానీ దర్శనం కానీ చాలా చక్కగా ఉన్నాయి. లోపలైతే గుడి ఎంత బాగుందంటే నిజంగా వావ్ అనిపించింది. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక మేము ఇక్కడ లడ్డూస్ దగ్గరకు వచ్చాము. మేమైతే ఇక్కడ ఫోన్పేస్ ఇవన్నీ లేకుండా మేము క్యాష్ కూడా ఎక్కువ తీసుకురాలేకుంటే ఫోన్పే అలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మాకు ఉన్న దాంట్లోనే మా దగ్గర ఉన్న డబ్బులతోనే కొన్ని లడ్లు అయితే తీసుకున్నాము. ఎక్కువ అయితే తీసుకోలేకపోయామన్నమాట. ఈ మధ్యన ఫోన్పేలు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం క్యాష్ అనేది తక్కువగా మెయింటైన్ చేస్తున్నాం కదా, అందువల్ల కొన్ని లడ్లు నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే వాటితోనే లడ్డూస్ అనేది తీసుకున్నాము. సో వీళ్ళు అందరము అలసిపోయి ఇక్కడ కూర్చున్నాము. తర్వాత ఇంకా మెయిన్గా ఇప్పుడు లంచ్ అయితే చేయాలి. అది ఎంత టైం అవుతుందో తెలియదు. బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం తినేసి ఇంకా మేము రిటర్న్ బయలుదేరాలి అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే
అరుణాచల దర్శనం అయితే చాలా చాలా బాగుంది జరిగింది. సో మీలో ఎవరైనా ఎంతమంది అరుణాచల దర్శనం పూర్తి చేసుకున్నారో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి గిరి ప్రదర్శన చేసి శివయ్య దర్శనం చేసుకుంటే చాలా అనిపిస్తుంది. అంత బాగా అనిపించింది నాకైతే. నేను ఎప్పటి నుంచో నా కోరిక అరుణాచలం రావాలి గిరి ప్రదర్శన చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చాక నా కోరిక తీరిపోయింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. సో చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. సో చాలా చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ మా దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా? అసలు అంటే శివుడి అనుగ్రహం లేని మనం ఎప్పటికీ బయలుదేరలేం కదా. నేను ఎప్పటి నుంచో అనుకున్నా కూడా మమ్మల్ని ఇప్పుడు పిలిచాడు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలని కోరుకుంటాము. ఇదండి మేము అరుణాచల దర్శనం అయితే చాలా బాగా దర్శించుకున్నాము. అందరికీ 3-4 అవర్స్ పడతాయి, మాకు మాత్రం మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు 1 అవర్లోనే మాకు దర్శనం అయితే కలిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కువ మేము వెయిట్ కూడా చేయించలేదు, అంత బాగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ శివయ్య పిలుపు ఎప్పుడు ఉంటే అప్పుడు మేము దర్శనానికి అనేది వస్తాము. మేము టోటల్గా నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి అసలు బయటికి రావాలనిపించలేదు. అంత ప్రశాంతత అంత బాగా అనిపించింది. ఇంకా తప్పదు కదా, ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము, వెళ్ళాలి ఏదో ఒక టైంలో. కాబట్టి మేమైతే బయలుదేరుతున్నాము. ఇది దర్శనము. సో ఎంత చూసినా చూడాలనిపిస్తుంది నాకైతే. నిజంగా నేను ఎక్కువ శివుడిని కొలుస్తానన్నమాట. ఎప్పుడు శివుడి గురించి తలుచుకుంటూ నాకు ఏదైనా కష్టం వచ్చినా నేను ఫస్ట్ శివయ్యకే చెప్పుకుంటాను. సో అందుకే నేను అరుణాచలం రావడానికి ఇంత టైం పట్టిందా అనిపించింది. నేను ఎప్పటి నుంచో కోరుకున్న అరుణాచలం రావాలి శివయ్య, నీ దగ్గర రావాలి గిరి ప్రదర్శన చేయాలి అనుకున్నాను. అది ఇప్పటితో తీరింది. చాలా చాలా హ్యాపీగానే ఫీల్ అయిపోయా. సో ఇక్కడ నుంచి మేము బయటికి అనేది వెళ్తున్నాము. సో చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా అరుణాచల దర్శనం అనేది చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో మీ కోరికలు కూడా శివయ్యకి చెప్పుకోండి. శివుడి ఆజ్ఞ లేనిది ఏది నెరవేరదు కాబట్టి మనకు కష్టమైన నష్టమైన తనే తీరుస్తాడు. ఓకేనా. సో మేమైతే ఇంకా లంచ్ అనేది ఆఫ్టర్నూన్ చేయాల్సింది మేమైతే ఈవినింగ్ చేసాము. సో ఇది చేసిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్ బయలుదేరామన్నమాట. మేము ఇప్పుడు బయలుదేరితే ఏ టైం అవుతుందో, సో మార్నింగ్ అదే అవుతుందని అనుకుంటున్నాము. సో మార్నింగ్ మాకు 8-8:30 మినిమం మాకు అక్కడ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా ఎవరైనా అరుణాచలం వచ్చారైనా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. సీ యూ, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.